ఆయా మాసంలో ఉన్న ఆయా ద్వాదశాదిత్యులు ఆ 96,000 కిరణాలని విభాగం చేసుకుని వాళ్ళు లోకాన్ని రక్షణ చేస్తున్నారట. అట్లా వరుణుడు అని పేరు కలిగిన ద్వాదశాదిత్యుల్లో ఒక ఆదిత్యుడు 6,000 కిరణాలని ఆయన ఉపయోగిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత పూష అని పేరు కలిగిన ఆదిత్యుడు 6,000 రశ్ములతో ప్రకాశిస్తూ ఉన్నాడు. దేవేశుడు అనే ఆదిత్యుడు 7,000 కిరణాలతో ప్రకాశిస్తూ ఉన్నాడు. ధాత అనే ఆదిత్యుడు 8,000 కిరణాలతో ప్రకాశిస్తున్నాడు. శతక్రతువు అనే ఆదిత్యుడు 9,000 కిరణాలతో ప్రకాశిస్తూ ఉన్నాడు. సవిత అనే ఆదిత్యుడు 10,000 రశ్ములతో ప్రకాశిస్తూ ఉన్నాడు. భగుడు అనే ఆదిత్యుడు 11,000 రశ్ములతో ప్రకాశిస్తూ ఉన్నాడు. రశ్మి అంటే కిరణము అని అర్థం. మిత్రుడు అనే ఆదిత్యుడు 7,000 కిరణాలతో ప్రకాశిస్తూ ఉన్నాడు. త్వష్ట అనే ఆదిత్యుడు 8,000 కిరణాలతో ప్రకాశిస్తూ ఉన్నాడు. అర్యమ అనే ఆదిత్యుడు 10,000 కిరణాలతో ప్రకాశిస్తూ ఉన్నాడు. పర్జన్యుడు అనే ఆదిత్యుడు 6,000 కిరణాలతో ప్రకాశిస్తూ ఉన్నాడు. ఇక 12వ సూర్యుడైన అనగా 12వ ఆదిత్యుడైన విష్ణువు అనే ఆయన 6,000 రశ్ములతో ప్రకాశిస్తూ ఉన్నారు అని ఇట్లా 12 మాసాల్లో వీళ్ళందరూ కూడా క్రమంగా ప్రకాశిస్తూ ఉన్నవారులై ఆయా కిరణాలతో లోకరక్షణ